ఇది హీరో విడా VX2 ప్లస్. ఇది కేవలం 99,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్కి వస్తుంది. క్లెయిమింగ్ 142 కిలోమీటర్స్ IDC రేంజ్. ఇందులో మీకు 2 రిమూవబుల్ బ్యాటరీస్ వస్తాయి. ఆ 2 కలిపి 3.4 kWh బ్యాటరీ కెపాసిటీ. ఇప్పుడు 91% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది అండ్ ఎకో మోడ్లో 91 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తూ ఉంది. పూర్తి ఛార్జ్లో ఎకో మోడ్లో 100 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్ చూపించింది. ఇంకా రైడ్ మోడ్లో 75 అండ్ స్పోర్ట్స్ మోడ్లో 66 కిలోమీటర్స్. ఇవాళ ఈ స్కూటర్ని రేంజ్ టెస్ట్ చేద్దాం. అసలైన రేంజ్ ఎంత ఇస్తుందో పరీక్షిద్దాం ఇన్ ఎకో మోడ్. అండ్ మనం మధ్యలో టాప్ స్పీడ్, యాక్సిలరేషన్, స్పోర్ట్స్ మోడ్ కూడా టెస్ట్ చేద్దాం. సేమ్ మిగతా విడా స్కూటర్స్లో అయినట్టుగానే ఇందులో కూడా రేంజ్ డ్రాప్ అయింది. అది కూడా భారీ రేంజ్ డ్రాప్. ఫర్ ఎవ్రీ 1% ఆఫ్ ఛార్జ్ 1 కిలోమీటర్ ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తూ వచ్చింది. ఇప్పుడు 86% ఆఫ్ ఛార్జ్లో చూపిస్తోంది కేవలం 76 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్. అది కూడా ఎకో మోడ్లో. భారీ రేంజ్ డ్రాప్ ఇది ప్రతి విడా స్కూటర్లో 100% నుంచి 80% గ్యాప్లో ఇటువంటి రేంజ్ డ్రాప్ వస్తూనే ఉంటుంది. భారీ రేంజ్ చూపిస్తుంది, తర్వాత పడిపోతుంది. ఇందులో 4th రైడింగ్ మోడ్ కూడా ఉంది, బూస్ట్ మోడ్. ఇకో, రైడ్, స్పోర్ట్స్ అండ్ బూస్ట్ మోడ్. ఈ బూస్ట్ మోడ్ అనేది ఒక ఎక్స్ట్రా బూస్టర్ వంటిది. అంటే ఆ ఫ్యూ సెకండ్స్ దాకా ఎక్స్ట్రా యాక్సిలరేషన్ కావాలంటే థ్రాటిల్ని ఇంకొంచెం తిప్పితే అప్పుడు ఉండే డ్రైవింగ్ మోడ్ నుంచి ఆ ఫ్యూ సెకండ్స్ దాకా బూస్ట్ మోడ్కి వెళ్తుంది, ఎక్స్ట్రా యాక్సిలరేషన్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఎకో మోడ్లో ఉన్నట్టయితే ఎకో మోడ్తో పోలిస్తే చాలా స్ట్రాంగ్ యాక్సిలరేషన్ అది. దాని గురించి ఇదే వీడియోలో ఇంకాసేపు చెప్పే బదులు చేసి చూపిస్తాను. రేంజ్ అప్డేట్. ఇప్పటిదాకా మనం 19 కిలోమీటర్స్ నడిపాం అండ్ 78% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడైతే చూపిస్తోంది 75 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్. సో బేసిక్గా రేంజ్ ఎస్టిమేట్ దీంట్లో బాగా ఫ్లక్చువేట్ అవుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది రేంజ్ టెస్ట్ మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇందులో ఎంత రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ నుంచి ఒకసారి కోస్టింగ్ రీజనరేషన్ ట్రై చేద్దాం. రెడీ? 1 2 3 4. చాలా 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 సాఫ్ట్ కోస్టింగ్ రీజనరేషన్ ఇది. కానీ మాన్యువల్ రీజనరేషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. 3 4 5 6. ఇందులోని కోస్టింగ్ రీజనరేషన్ అండ్ మాన్యువల్ రీజనరేషన్ వీటి రెండింటిలోనూ రేంజ్ యాడ్ చేసుకునేంత రీజనరేషన్ అవ్వదు. కానీ వీటి వల్ల ఒక జర్కీ రైడ్ అయితే రాదు. చాలా స్మూత్, లీనియర్ అండ్ కంఫర్టబుల్ రైడ్ వస్తుంది. యాక్సలరేటర్ అండ్ బ్రేక్స్ మీదనే మీరు ఆధారపడి, అంటే ఒక ట్రెడిషనల్ స్కూటర్ లో వచ్చే రైడింగ్ ఎక్స్పీరియన్సే ఇందులో కూడా వస్తుంది. నైస్ అండ్ కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. రోడ్ ఖాళీగా ఉంది. ఒకసారి దీంట్లోని రైడ్ మోడ్ లో యాక్సలరేషన్ చూద్దాం. రెడీ? 3 2 1. ఫుల్ థ్రాటిల్. నైస్ 10 15 20 25 30 35 40 50 55. ఇది ఆల్మోస్ట్ ఎకో మోడ్తో పోలిస్తే ట్వైస్ యాక్సిలరేషన్ ఉంది. టాప్ స్పీడ్ 72 kmph అండ్ ఆల్రెడీ మనం అక్కడ దాకా చేరుకునేసాం. ద రైడ్ సో ఫార్ ఈజ్ రియలీ గ్రేట్. ఇది ఒక సిటీ రైడ్ కోసం చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. అంటే నాట్ టూ స్ట్రాంగ్ యాక్సిలరేషన్, నాట్ టూ సాఫ్ట్ యాక్సిలరేషన్. ఇన్సైడ్ ది సిటీ ఖాళీ రోడ్ ఉంది. కాస్త యాక్సిలరేట్ చేయాలి అంటే, కంట్రోల్డ్ యాక్సిలరేషన్ కావాలి అంటే మాత్రం ఇది చాలా చాలా బాగుంది. ఒకసారి స్పోర్ట్స్ మోడ్ లో యాక్సిలరేషన్ చూద్దాం. రెడీ? స్పోర్ట్స్ మోడ్ in 3 2 1. full throttle. Wow. 15 20 25 30 35 40. very strong acceleration. In fact, as per the company claims, from 0 to 40 kmph just 3.2 seconds లో చేరుకోవచ్చు. అండ్ 81 is the top speed and already మనం చేరుకునేసాం అక్కడ దాకా. యాక్సిలరేషన్ చాలా బాగుంది. వెరీ స్ట్రాంగ్ యాక్సిలరేషన్. కానీ అది అన్కంట్రోలబుల్ స్ట్రాంగ్ కాదు, ఒక స్వీట్ యాక్సిలరేషన్. అండ్ దీంట్లోని స్పోర్ట్స్ మోడ్ లో వెళ్తే కనుక ఆ కిక్ అండ్ అడ్రినలైన్ రష్ అవేమి రావు, కానీ లీనియర్ గా స్ట్రాంగ్ యాక్సిలరేషన్ ఇస్తుంది. ఇప్పుడు దీంట్లో బూస్ట్ మోడ్ ఆన్ చేసి చూద్దాం. సో బేసిక్గా దీంట్లో బూస్ట్ మోడ్ అంటే ఏంటంటే, మీరు ఎకో మోడ్ లో ఉన్న, రైడ్ మోడ్ లో ఉన్న, ఇందులో వచ్చే యాక్సిలరేషన్ తక్కువగా ఉంది అని మీకు అనిపిస్తే ఆ ఫ్యూ సెకండ్స్ దాకా యాక్సిలరేట్ చేసి ఓవర్టేక్ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొంచెం తిప్పితే ఎక్స్ట్రా యాక్సిలరేషన్ వచ్చేస్తుంది. ఇంత బూస్ట్ మోడ్ చాలా మంచి జంప్ ఇన్ యాక్సిలరేషన్. ఒకవేళ మీరు కాన్షియస్ గా ఉండి యాక్సిలరేట్ చేయాలి అంటే ఒక ప్లాన్ వేసుకొని చేస్తే దెన్ గ్రేట్. కానీ బూస్ట్ ఆన్ లో ఉంచేసి మీరు ధ్యాస పెట్టుకున్న డ్రైవింగ్ చేస్తూ వెళ్ళిపోతే దెన్ యాక్సిలరేషన్ కొంచెం జర్కీగా ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. దానికి కారణం ఏంటంటే ఎకో మోడ్ యొక్క యాక్సిలరేషన్ ఇంత మాత్రమే, కానీ బూస్ట్ మోడ్ యొక్క యాక్సిలరేషన్ ఆల్మోస్ట్ 3 times స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎకో మోడ్ యొక్క టాప్ స్పీడ్ లో ఉన్నాం at 42. ప్రశాంతంగా చాలా స్మూత్ గా వెళ్తుంది బండి. ఇంకొంచెం తిప్పినా కూడా ఆ ఎక్స్ట్రా కిక్ కొంచెం చూసారు, ఆ జర్క్ వచ్చేస్తుంది బూస్ట్ మోడ్. అది కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది మీరు కాన్షియస్ గా ప్లాన్ చేసుకుని బూస్ట్ మోడ్ లో వెళ్ళకపోతే కనుక. ఆర్ ఆప్షన్ 2, బూస్ట్ మోడ్ ఆన్ లో ఉంది అండ్ మీరు రైడింగ్ చేస్తున్నప్పుడు వచ్చే జర్క్ ని ఇగ్నోర్ చేస్తున్నారు, అంత పెద్ద పట్టించుకోవట్లేదు అంటే, ఎకో మోడ్ లో ఉన్నాను అని మెంటల్ గా ఫిక్స్ అయ్యి బూస్ట్ మోడ్ లో యాక్సిలరేట్ చేస్తూ నడుపుతున్నారు. దానివల్ల మెంటల్లీ మీకు 100 kilometers ఆఫ్ రేంజ్ రావచ్చు అని ఫిక్స్ అయి ఉండొచ్చు, కానీ బూస్ట్ మోడ్ వాడడం వల్ల రేంజ్ భారీగా తగ్గిపోయి చాలా తక్కువ రేంజ్ వస్తుంది. కాబట్టి మీరు సందర్భాన్ని బట్టి బూస్ట్ మోడ్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉండాలి. ఇంకొక బెటర్ ఆప్షన్ వచ్చేసి బూస్ట్ మోడ్ ఎప్పుడు ఆఫ్ లో ఉంచేసి ఎకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ మధ్య మీరే ప్రెస్ చేసుకుని స్విచ్ అయిపోతూ ఉండండి, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే, బూస్ట్ మోడ్ ఆన్ ఆఫ్ చేయడానికి సాఫ్ట్వేర్ లో ఒక స్విచ్ ఇచ్చారు. అది మనం డాష్ బోర్డ్ లో 2-3 minutes టైం ఖర్చు పెట్టి ఆన్ ఆఫ్ చేస్తూ ఉండాలి. కానీ దాని బదులు ఒక ఫిజికల్ స్విచ్ ఇచ్చుంటే విత్ కేసింగ్, బూస్ట్ మోడ్ కావాలి అన్నప్పుడు ఆ కేసింగ్ తీసి ఆన్ చేసుకోవడం, వద్దు అన్నప్పుడు
ఆఫ్ చేసుకోవడం, అది సౌకర్యంగా ఉండేది. అండ్ రేంజ్ అప్డేట్, ఇప్పటిదాకా మనం 50 కిలోమీటర్స్ నడిపాం అండ్ 51% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. 50% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉందంటే మరి హాఫ్ రేట్ రివ్యూ సమయం అయినట్టే కదా. చేద్దాం మరి. ఇందులో ఫస్ట్ పాయింట్ అయితే మాత్రం ఇందులోని సీట్ కంఫర్ట్ చాలా చాలా బాగుంది. అంటే రోడ్ బాగాలేకపోయినా, రోడ్లు రాళ్ళు ఉన్నా, అసలు రోడ్డే లేకపోయినా సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ టు ద సీట్ అండ్ థ్యాంక్స్ టు ద ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ ఆఫ్ సెట్ మోనోషాక్ సస్పెన్షన్. ఇందులోని ఫ్రంట్ సస్పెన్షన్ చూసారు, రోడ్డు బాగాలేకపోతే స్టిఫ్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ దీని రేర్ సస్పెన్షన్ ఫ్లషీగా ఉంటుంది, బాగా కంఫర్టబుల్ రైడ్ అయితే వస్తుంది ఫర్ పిలియన్. అండ్ yes, you have this LED DRL in the front. చాలా అందంగా ఉంది కదా. ఇంకా దీని స్టోరేజ్ చూస్తే ఫ్రంట్ లో ఇక్కడ 4.8 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ వస్తుంది. కానీ ఇందులో సమస్య వచ్చేసి ఇది బాగా సన్నగా ఉంది. సో మీరు లోపల సామాన్లు పెట్టడం ఈజీ, తీయాలంటే మీ చేయి పూర్తిగా లోపలికి పోతుంది. దీంట్లో ఒక తాళం ఏమైనా పెట్టేసి అది కింద ఇరుక్కుపోతే బయటికి చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా మీకు ఒక ఫిజికల్ కీ వస్తుంది ఇందులో. దీని సీట్ కింద యూ హ్యావ్ స్టోరేజ్ ఆఫ్ 27.2 లీటర్స్. ఇంకా స్కూటర్ తో పాటు ఈ పోర్టబుల్ చార్జర్ వస్తుంది. దీంట్లో మీరు స్కూటర్ ని ఛార్జింగ్ చేయడానికి 80% దాకా సుమారుగా 5.5 hours పడుతుంది. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి ఇక్కడ ఫ్రంట్ ఒక సాకెట్ ఉంది. ఏథర్, విడా, బోల్ట్ యొక్క బ్లేస్ DC ఫాస్ట్ ఛార్జర్స్ కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ఇందులోని డాష్బోర్డ్, ఇది ప్రతిసారి ఇలా సౌండ్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈ డాష్బోర్డ్ యొక్క సద్వినియోగం పూర్తిగా చేయలేదనిపిస్తుంది. ఇది ఒక TFT డిస్ప్లే, నాట్ ఆ టచ్ స్క్రీన్ డిస్ప్లే. కానీ ఇంత 4.3 ఇంచ్ కోసం ఇంత పెద్ద బ్లాక్ బెజల్స్ వల్ల ఆ స్క్రీనే కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. కానీ అందులో మళ్ళీ చాలా థిక్ బ్లాక్ బెజల్స్ వస్తాయి. దాని లోపల ఉండే డాష్ బోర్డ్ లో కూడా అటు ఇటు బ్లాక్ ఇంటర్ఫేస్ మధ్యలో ఒక చిన్న తెల్లటి సర్కిల్. సో ఇంత పెద్ద డాష్ బోర్డ్ లో ఆ చిన్న సర్కిల్ లో మాత్రమే ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇది దీని రైట్ మోడ్. ఒకవేళ దీన్ని డార్క్ మోడ్కి మారిస్తే ఇది కూడా అంత క్లియర్గా కనిపించదు. ఇంటర్ఫేస్ని ఇంకొంచెం బాగా ఉపయోగపడేలాగా చేసి ఉండొచ్చు. ఇంకా దీంట్లోని హ్యాండిల్ బటన్స్ స్ట్రాంగ్, రెస్పాన్సివ్ అండ్ సాఫ్ట్గా ఉన్నాయి. ఇది వరకు వచ్చే V1 అండ్ V2తో పోలిస్తే ఇందులోని కంట్రోల్స్ చాలా బాగున్నాయి. కానీ ఇందులోని బూస్ట్ మోడ్ గురించి ఈ SOS స్విచ్ లాగా ఒక కవర్ పెట్టి ఒక ఫిజికల్ బటన్ ఇచ్చుండొచ్చు. అది బాగా హ్యాండీగా ఉపయోగపడేలా ఉండేది. ఇంకా ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, రేర్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ సీట్ కింద కూడా కాంపోనెంట్స్ మొత్తాన్ని బాగా కవర్ చేసి ఉంచారు. సో ఎక్స్పోజ్డ్ పార్ట్స్ అండ్ ఎక్స్పోజ్డ్ కేబుల్స్ అయితే లేవు. ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ కూడా డీసెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ సైడ్స్ లో ఒక రబ్బరీ రఫ్ ప్యాచ్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఫ్రంట్ లగేజ్ పెట్టుకుంటే మీ కాళ్ళు పెట్టుకోవడానికి వీలుగా ఈ ప్యాచ్ ఎక్స్ట్రా గ్రిప్ ఇస్తుంది. సేమ్ ప్యాచ్ మన పిల్లని కూడా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ అండ్ లైట్ ఇండికేటర్స్ గురించి దీస్ నైస్ ప్లాస్టిక్ కేసింగ్ ఇచ్చారు. డ్యామేజ్ అవ్వకుండా ఇవి కాపాడతాయి. ఇప్పుడు ఈ బండి 3.4 kWh ఆఫ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తూ 142 కిలోమీటర్స్ ఆఫ్ IDC రేంజ్ క్లెయిమ్ చేస్తూ డాష్బోర్డ్ మీద పూర్తి ఛార్జ్లో ఎక్కువ మోడ్లో 100 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేసింది. 50% ఆఫ్ ఛార్జ్ అయితే ఖాళీ అయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో చూద్దాం ఎంత రేంజ్ వస్తుంది అని చెప్పి. కానీ ఇందులో లింప్ మోడ్ అలియాస్ స్పీడ్ లిమిట్ మోడ్ ఉందా లేదా దాన్ని ఫిక్స్ చేశారా? ఒకవేళ ఉంటే అందులోని ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చూద్దామా. చలో, ఇంకా దీంట్లో రివర్స్ గేర్ కూడా ఉంది. దాన్ని యాక్టివేట్ చేయడం చాలా సింపుల్. ఇక్కడ ఉండే డ్రైవింగ్ మోడ్ నాబ్ ని పైకి ప్రెస్ చేసి పట్టుకుని ఉంటే స్కూటర్ పార్క్ మోడ్కి వెళ్తుంది. అండ్ థ్రాటిల్ ని ఫ్రంట్ కి తిప్పితే స్కూటర్ ముందుకెళ్తుంది, ఆపోజిట్ లో తిప్పితే స్కూటర్ వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు మనకి పూర్తి ఛార్జ్ నుంచి 50% దాకా ఎకో మోడ్ లో 50 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. అంటే బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యేదాకా ఎకో మోడ్ లోనే నడిపితే దీనికి ట్వైస్ ఆఫ్ ది రేంజ్ రావచ్చు. అంటే 100 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ రావచ్చు. సేమ్ లైక్ ద డాష్బోర్డ్ క్లెయిమ్. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి స్పోర్ట్స్ మోడ్ ట్రై చేద్దాం. స్పోర్ట్స్ మోడ్ లో పూర్తి ఛార్జ్ లో 66 కిలోమీటర్ల రేంజ్ రావచ్చు అని చూపిస్తోంది. ఇప్పుడు 50% ఛార్జ్లో 33 కిలోమీటర్స్ ఆఫ్ ఎస్టిమేట్ చూపిస్తోంది. లెట్స్ గో టు స్పోర్ట్స్ మోడ్. యాక్సలరేట్ 40, 45, 50, 60, 65, 68, 70, 75. అండ్ దీని టాప్ స్పీడ్ ఈస్ 80 kmph అండ్ వీఆర్ అట్ 81 kmph. అండ్ ఇప్పుడు చూద్దాం ఇందులో ఎంత రేంజ్ వస్తుంది అని చెప్పి. ఎక్కువ మోడ్తో పోలిస్తే స్పోర్ట్స్ మోడ్ యొక్క మజా చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ యూ కెన్ ఎంజాయ్ ద రైడ్ ఇన్ ది స్కూటర్ ఇన్ స్పోర్ట్స్ మోడ్ ఎస్పెషల్లీ. నేను ఇప్పుడు 80 స్పీడ్లో వెళ్తున్నాను. అక్కడ నా ముందరెళ్ళే స్కూటర్లో ఒక 3 కుర్రాలు కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా 90-95 స్పీడ్లో వెళ్తా ఉండొచ్చు వితౌట్ హెల్మెట్స్ ఆన్ ఏ హైవే రోడ్డు మధ్యలో. మీరు మాత్రం ఎప్పుడు ఇలాగ నడపొద్దు. వేర్ హెల్మెట్స్, ఎస్పెషల్లీ ఆన్ హైవే జాగ్రత్తగా నడపండి. స్పోర్ట్స్ మోడ్ నుంచి ఇప్పుడు స్కూటర్ రైడ్ మోడ్కి పడిపోయింది. ఇప్పుడు ఇవ్వండి 99,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్లో వస్తుంది ఒకవేళ స్కూటర్ని పూర్తిగా మీరు కొనాలి అనుకుంటే. కానీ దాంతోపాటు బాస్ ప్లాన్ కూడా ఉంది, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. అందులో మీకు 3 ప్లాన్స్ ఉన్నాయి, 2 years, 3 years అండ్ 5 years. అండ్ ఆ బాస్ ప్లాన్ గురించి చాలా డీటెయిల్గా ఇక్కడ రైట్ సైడ్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడాం. సో 100% to 0% ఆఫ్ రేంజ్ టెస్ట్ ఇన్ హీరో విడా VX2+ ఇప్పుడు పూర్తయింది. పూర్తి ఛార్జ్ నుంచి 50% ఆఫ్ ఛార్జెస్ దాకా జస్ట్ ఎకో మోడ్లోనే నడిపాం. అందులో మనకి 50 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. అంటే మనం పూర్తి ఛార్జ్ నుంచి అప్ టు 0% మొత్తం ఎకో మోడ్లోనే నడిపితే 100 కిలోమీటర్ల రేంజ్ రావచ్చు. కానీ మనం 50% ఆఫ్ ఛార్జ్ నుంచి ఇప్పటిదాకా స్పోర్ట్స్ మోడ్లో క్రూజ్ చేస్తూ వచ్చాం అట్ 60, 70, 80 kmph స్పీడ్. అండ్ మనకి అందులో 37 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వచ్చింది. పూర్తి రేట్ మనం స్పోర్ట్స్ మోడ్లోనే నడిపుంటే సుమారుగా 70 నుంచి 75 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇచ్చుంటుంది స్కూటర్. కానీ
అసలు కదా ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు దీంట్లో 5% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద లింప్ మోడ్. ఇందులో వస్తుందా లేదా ఒకసారి చూద్దామా? చలో, ఇప్పుడు దీంట్లో 5% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది అండ్ రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తోంది 5 కిలోమీటర్స్. కానీ ఎప్పుడైతే బండి స్పీడ్ లిమిట్ మోడ్ అలియాస్ లింప్ మోడ్కి పడిపోతుందో అప్పుడు రేంజ్ ఎస్టిమేట్ చాలా భారీగా పడిపోతుంది. ఇప్పటిదాకా రేంజ్ అయితే బాగుంది. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే 5% ఆఫ్ ఛార్జ్ అండ్ అందుకంటే తక్కువ ఛార్జ్లో ఎవరు స్కూటర్ని నడపరు అండ్ నడపొద్దు కూడా. ఇప్పుడు నేను ఎందుకు నడుపుతున్నానంటే లింప్ మోడ్ ఉందా లేదా పరీక్షించడానికి అండ్ మీకు చూపించడానికి. చలో లెట్స్ పుష్ ద లిమిట్స్ నౌ. ఇప్పుడు స్కూటర్ ఎకో మోడ్లోనే వెళ్తా ఉంది. ఛార్జ్ సుమారుగా 16%కి రాగానే స్పోర్ట్స్ మోడ్ నుంచి రైడ్ మోడ్కి పడిపోయింది అండ్ 7-8%కి రాగానే రైడ్ మోడ్ నుంచి ఎకో మోడ్కి పడిపోయింది. అండ్ ఎస్, ఒక్క బ్యాటరీ ఇందులో 4%కి పడిపోయింది అండ్ లో బ్యాటరీ పవర్ ప్లీజ్ ఛార్జ్ అని వచ్చేసింది. అంటే బేసిక్గా ఇందులో ఉండే 2 బ్యాటరీస్లో ఏ ఒక్క బ్యాటరీ 4%కి పడ్డా కూడా స్పీడ్ లిమిట్ మోడ్ యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ ప్లీజ్ ఛార్జ్ అని వచ్చే ఈ వార్నింగ్ కింద స్పీడ్ లిమిట్ మోడ్ అని ఉంది. అండ్ వాళ్ళు చాలా తెలివిగా స్పీడ్ లిమిట్ మోడ్ని ఈ గ్రే కలర్ దాంతో కవర్ చేస్తున్నట్టుగా ఉంచారు. ఆఫ్ చేసి ఆన్ చేయగానే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ స్పీడ్ లిమిట్ మోడ్ అని వస్తుంది చూడండి. ఇదిగో మళ్ళీ. సో ఇప్పుడు దీంట్లో స్పీడ్ లిమిట్ మోడ్ యొక్క స్పీడ్ లిమిట్ కాస్త ఇంప్రూవ్ చేశారు. ఫ్రమ్ 11 to 21 kmph. ఇప్పుడు 2% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. ఈ స్కూటర్ గురించి మీకు అనిపిస్తుందో మీరు కమెంట్స్లో మాకు తెలియజేయండి.